స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. Tobacco use leads to cancer, heart attacks, lung disorders, and other deadly diseases. The characters shown in this film or program do not support the use of any type of tobacco products such as bidi, cigarettes, khaini, zarda, etc., or their promotion in any manner. तंबाकू सेवन से कैंसर, दिल का दौरा, फेफड़ों के रोग जैसी कई जानलेवा बीमारियां होती हैं. इस फिल्म अथवा कार्यक्रम में दिखाए गए कलाकार किसी भी प्रकार के तंबाकू उत्पादों जैसे कि बीड़ी, सिगरेट, खैनी, जर्दा इत्यादि के सेवन का समर्थन या प्रचार नहीं करते हैं. ఊపిరితిత్తులు స్పాంజిలా ఉంటాయి. గాలి పీల్చుకోవడానికి డిజైన్ చేయబడ్డాయి. కానీ కొంతమంది వారి ఊపిరితిత్తుల్ని సిగరెట్ పొగతో నింపి తేల్చుతున్నారు. క్యాన్సర్ ఉత్పత్తి చేసే పొగను పీల్చినట్టయితే ప్రతి సంవత్సరం పొగ తాగే వ్యక్తి గుండె నుంచి ఇంత పరిమాణంలో వెలువడుతుంది. ఇది మీకు అనారోగ్యాన్ని కలిగిస్తుంది, భయంకరమైన అనారోగ్యం. మేము రోజుకి దాదాపు 50 మంది పేషెంట్లను చూస్తాం. అంటే నెలకి 1000 మందికి పైగా. నోటి క్యాన్సర్ పేషెంట్లలో 80 నుంచి 90% మంది పొగాకు నములుతున్న వాళ్లే. ఇది ముఖేష్ కథ. నా పేరు ముఖేష్. నేను ఒకే సంవత్సరం గుట్కా నమలాను. ఇప్పుడు నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతోంది. బహుశా నేను ఇంకా మాట్లాడలేకపోవచ్చు. దురదృష్టం కొద్దీ ముఖేష్ ని కాపాడలేకపోయాం. అతని వయస్సు 24 ఏళ్లే. ఖైనీ, పాన్, గుట్కా, పాన్ మసాలా ఇవన్నీ ప్రాణాంతకం. కరెంట్ ప్రాబ్లమ్స్తో కాస్త కాంతి తగ్గినట్టుగా కనిపిస్తున్న రాత్రి వేళల్లో కూడా మన హైదరాబాద్ నగరం ఎంత అందంగా ఉంటుందో మనకు తెలిసిన విషయమే కదా. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అంతే అందమైన ప్రేమ కథను మీరు చూడబోతున్నారు కాబట్టి. అఫ్కోర్స్ ఆ విషయం మీరు డిసైడ్ చేయాలనుకోండి. కాకపోతే నా అభిప్రాయంగా మాత్రమే చెప్తున్నా. ఇక మ్యాటర్లోకి వెళ్తే, అందమైన అమ్మాయి ఐ లవ్ యూ అంటే పడిపోయిన అబ్బాయి ఉంటాడా? కానీ ఒకడున్నాడండి, వాడే వీడు. పేరు మనోహర్. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగే కాదు, మనిషి కూడా చాలా సాఫ్టే. చూడ్డానికి స్టైల్గా ఉన్నాడేమో కానీ అమ్మాయిలంటే మాత్రం ఇతనికి చాలా భయం. ఎంతంటే వారి వైపు కన్నెత్తి చూడలేనంత. మనో, భోజనానికి రావేరా? ఈమెను గయ్యాళ్ళనుకోకండి. తన మాటలోని ప్రతి పదం అతని పైనున్న ప్రేమకి ప్రతిబింబమే. ఎందుకంటే ఆమెకంటూ ఉన్నది అతడే. అలాగే బామా. కానీ ఇతనికి మాత్రం మరొకడున్నాడు, ప్రాణమిత్రుడు. వాడిప్పుడు ఎక్కడున్నాడో తెలుసా? ఇక్కడ. పేరు వెంకీ, ఒక బిల్డర్ వద్ద సూపర్వైజర్. వీడు శివ, పెయింటర్. శ్రీకాంత్, ఆటో డ్రైవర్. వీడు సురేష్, బ్యాంక్లో క్లర్క్.
వీళ్ళ బ్యాచ్లో ఇంకొకడున్నాడండోయ్, పేరు శెట్టి, కాంపౌండర్. అప్పుడప్పుడు ఊరెళ్తూ ఉంటాడు. ఈ సెటప్లో చూడడానికి పోకిరిల్లా ఉన్న వీరందరిలో మాత్రం గొప్ప మానవీయ కోణం ఒకటి ఉంది. అదేంటంటే ఎక్కడ అనాథ శవం ఉన్నట్టు తెలిసినా దహన సంస్కారాలు చేయడం వీళ్ళకలవాటు. ఈడికి ముందు ఎక్కువైందిరా బాగా. నేను ఒక బీరు తాగుతా. ఒక బీరు ఎక్కువ, రెండో బీరు కావాలంటే వదిలేరా పాప, తాగని ఏముంది. బాబాయ్ ఏంటి ఘోరం? ముఖానికి ముసుగేసుకొని వచ్చి మరీ మందు తీసుకెళ్ళటానికి వచ్చింది. ఈ దేశాన్ని బాగుచోడు నా వల్ల కాదు. నోరు మూసుకుని తాగరా. చెప్పాను కదే, ఇది లవ్ కాదు అట్రాక్షన్ అని. జెన్యూన్ లవ్ అయితే ఎంత రిస్క్ అయినా హెల్ప్ చేసేదాన్ని. ఒక్కసారి మా ఇంటికి రావే ప్లీజ్. కుదరదని చెప్పాగా. ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ గురించి మార్నింగ్ నుంచి నైట్ దాకా తిరగడమే సరిపోతుంది. అది కాదే, చెప్పేది విను. అయినా రాజేష్ నువ్వు అనుకున్నంత మంచోడు కాదు. ఆ తాగుబోతుతో లైఫ్ అంతా లీడ్ చేయడం చాలా కష్టం. సర్లే, నీకు తర్వాత కాల్ చేస్తాను. బాయ్. ఏంటన్నా అలా చూస్తున్నా? ఇలాంటిదే 3 పూటలు తాగేవాడు పడతారా? ఇరా బిజీనా? కొంచెం బిజీ. రేపు పొద్దున్న ఇంటికి రా. రే, పెళ్ళి అని బామ్మ చంపేస్తుందిరా. ఈ వయసులో తనకు పెళ్ళేంట్రా, బాగోదేమో. ఏంటి బాగుంది? పెళ్లి గురించి బామ్మ. పెళ్లి చేసుకోరా అని చెప్పేది పోయి బాగోదని చెప్తున్నావా? ఓహో వీడికా? అయితే చేసుకోరా మరి. అమ్మో పెళ్ళా? ఎందుకురా అంత భయం? పెళ్లికి పనికిరావా ఏంటి? వాడెందుకు పనికిరాడ్రా? వాడు నా మనవడు. వాళ్ళ తాతంత సమర్థుడు. నా బంగారు కొండ. అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నావు బామ్మ? ఇదొకటి చంపేస్తుంది. నేను చంపేస్తున్నట్టుగా ఉందిరా నీకు? నిన్ను కాదే బామ్మ, నువ్వు వెళ్ళవే. ఈ కాలం పిల్లలకి ఏమీ చెప్పలేకపోతున్నాం. అయిపోతేనేమో అనుకున్నా. హలో, ఎవరు? నీతో చాట్ చేయడానికి ట్రై చేస్తున్నా మాధురి. మంచి వాళ్ళతో ఫ్రెండ్షిప్ అంటే నాకు ఇష్టం. అందుకని మీతో చాట్ చేద్దామని. హోప్ యు విల్ చాట్ విత్ మీ. ఎవర్రా ఫోన్ చేసింది? తనేరా, చాటింగ్ చేయమంటుంది. చాటింగేగా, డేటింగ్ ఏం కాదు కదా. కంటిన్యూ చేయరా. ఇట్లయినా నీకు అమ్మాయిలంటే భయం పోతుందేమో. ఉండరా. రేయ్ ఓకేరా, రుకుమే. బాయ్. చాట్ చేయడానికి ట్రై చేస్తున్నా మాధురి. మంచి వాళ్ళతో ఫ్రెండ్షిప్ అంటే నాకు ఇష్టం. అందుకని మీతో చాట్ చేద్దామని. హోప్ యు విల్ చాట్ విత్ మీ.
ఎరా చాటింగ్ అమ్మాయితో మ్యాటర్ ఎక్కడి దాకా వచ్చింది? మ్యాటర్ ఏం లేదురా, ఓన్లీ ఫ్రెండే. మంచి పర్సన్. అంతేనంటావా? చెప్పేగా, తను అసలు ఆడో మోక అర్థం కావటం లేదురా. తర్వాత అర్థమవుతుందిలే కానీ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయింది కదా, సాయంత్రం వెళ్దామా? ఎరా కోపం తగ్గిందనుకుంటా. ఎప్పుడైనా మాట్లాడొచ్చా? నీకో విషయం చెప్పాలి. ఏంటి? నేను అనాల్సింది వీడంటున్నాడు. ఏం జరిగిందంటే, ఎరా నువ్వు చెప్పేది నిజమా జోకా?